హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. అటుకులతో జస్ట్ ఒక 15 నుంచి 20 నిమిషాలలో ఉత్తప్పం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు దాకా అటుకులు వేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు దాకా సూజీ అంటే ఉప్మా రవ్వ వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోండి. ఈ అటుకులు అలాగే ఉప్మా రవ్వ సేమ్ క్వాంటిటీ వేసుకొని ఫైన్ పౌడర్గా చేసుకోండి. బాగా ఫైన్ పౌడర్గా చేసుకోండి, అప్పుడే ఉత్తప్పం అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలోనే 1/2 కప్పు దాకా పెరుగు అలాగే 1.5 కప్పు దాకా నీళ్ళను వేసుకోండి. నీళ్ళను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు ఈ సూజీని అటుకుల పౌడర్ని నానబెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఈ అటుకులు అలాగే సూజీ అనేది కొంచెం దగ్గర పడుతుంది. ఇంకొంచెం నీళ్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఊతప్పం పిండిలాగా రెడీ చేసుకోండి. ఇలాగ పిండి అనేది రెడీ చేసుకున్న తర్వాత సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, అలాగే ఈనో పౌడర్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఈనో పౌడర్ స్కిప్ చేయాలి అనుకుంటే బేకింగ్ సోడా 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. ఇప్పుడు ఊతప్పం వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని 1/2 టీ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసుకొని 2 గరిటెల పిండి వేసుకోండి. 2 గరిటెల పిండి వేసుకొని కొంచెం లైట్గా ఇలాగ థిక్గా వేసుకోండి. థిక్గా వేసుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉడికించుకోండి, అంటే కాల్చుకోండి. 1 నిమిషం తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు జస్ట్ ఒక 10 సెకండ్ల పాటు కాల్చుకుంటే సరిపోతుంది. ఇలాగ రెండో వైపు ఒక 10 సెకండ్ల పాటు కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్తో ఉత్తప్పం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వెజిటేబుల్స్తో 2 రకాలుగా చేసుకోవచ్చు. కడాయిలో 1/2 టీ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసుకొని 2 గరిటెల పిండి వేసుకొని క్యారెట్ తురుము అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అలాగే క్యాప్సికమ్ మొత్తం సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీకు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇలాగ వీటన్నిటిని వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పిండిని పైన ఇలాగ లైట్గా ఒత్తండి. లైట్గా ఒత్తితే ఈ వెజిటేబుల్స్ అనేవి మనకి బయటికి పోకుండా కడాయిలో పడకుండా బాగుంటాయి. పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కాల్చుకోండి. 1 నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత రెండో వైపుకు మార్చుకోండి. రెండో వైపుకు మార్చుకొని రెండో వైపు ఒక 10 సెకండ్ల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి వెజిటేబుల్స్తో ఉత్తప్పం అనేది రెడీ అవుతుంది. మీరు కావాలి అనుకుంటే మనం ఉత్తప్పం బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా అటుకులతో, ఆ బ్యాటర్లోనే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇలాగ కడాయిలో ఊతప్పంలాగా కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.